ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ వెబ్సైట్ లాంచ్ని తన చేతుల మీదుగా చేసేందుకు ఒప్పుకున్న తారా సత్యవతి గారికి, డాక్టర్ తారా సత్యవతి గారికి అందరూ గట్టిగా క్లాప్స్ కట్టి కడతాలతో ఆమె వేదిక మీద కలిగించవలసిందిగా. థ్యాంక్ యూ. లాంచ్ అయిన తర్వాత వెబ్సైట్ గురించి మాట్లాడుకునే అవకాశం వస్తుంది. సో కాకపోతే మీడియా ఉన్నారు కాబట్టి మీడియాను ఉద్దేశించి మీడియా ద్వారా పబ్లిక్లోకి ఇన్ఫర్మేషన్ చేరాలి కాబట్టి సో మిల్లెట్స్కి సంబంధించి అఫీషియల్గా కానీ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ పూర్తి నాలెడ్జ్ అంటే డిఫరెంట్ యూనివర్సిటీస్లో స్టడీ చేయడం ద్వారా వందలాది వేలాది మంది ఫారెన్ డెలిగేట్స్ కానీ లోకల్ డెలిగేట్స్తో కానీ డిస్కస్ చేయడం ద్వారా ఎంతోమంది ఇండస్ట్రియలిస్ట్ని ఎంకరేజ్ చేయడం ద్వారా సో ఆ ఎక్స్పర్టైజ్ సంపాదించుకున్నటువంటి మన డాక్టర్ తారా సత్యవతి గారిని దయచేసి కొంతసేపు మంచి విషయాలు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి అందరూ కూడా గట్టిగా పెద్దలందరికీ నమస్కారాలు. వేదికలు అలంకరించిన శ్రీనివాసరావు గారు, తర్వాత ఆయన ఈ కార్యక్రమంలో సపోర్ట్ చేస్తున్న మిగతా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. అలాగే మీడియా నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మిల్లెట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి millets.news అనే వెబ్సైట్ని క్రియేట్ చేసి లాంచ్ చేద్దామన్నారు. ఒక మంచి విషయం. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ప్రపంచం మొత్తం మిల్లెట్స్ మీద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. అఫీషియల్గా ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 29th March 2024 ముగిసింది. ఈవెంట్కి నేను FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ ఇటలీలో జరిగింది. నేను అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన ఇండియా, మన భారతదేశం ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని సెలబ్రేట్ చేయాల్సిందిగా యునైటెడ్ నేషన్స్ని కోరటం, FAO దానికి అంగీకరించడం, తర్వాత ప్రపంచమంతా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ సెలబ్రేట్ చేయడం అందరికీ తెలిసిన విషయం. కాకపోతే దీని ద్వారా ఏం చేయాలనుకున్నాము అంటే మిల్లెట్స్ చిరుధాన్యాలు చాలా శక్తివంతమైనవి, పోషకాలతో కూడినవి. అందుకనే వీటిని పోషక ధాన్యాలు అంటారు, న్యూట్రి సీరియల్స్ అంటారు. అలాగే కొత్తగా దీన్ని శ్రీ అన్న అని కూడా అంట మొదలెట్టారు. ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ మూలన దీని ద్వారా మనం మరిచిపోయిన చిరుధాన్యాన్ని మన ఆహారంలోకి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయటం ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ లక్ష్యం. ఆ దిశగానే మీరు పోయిన సంవత్సరం చూస్తుంటే అన్ని మినిస్ట్రీస్, అన్ని మంత్రాలయాలు, అన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అందరూ ప్రతి ప్లాట్ఫామ్లోనూ ప్రతి చోట ఏ కార్యక్రమం చేసినా మిల్లెట్స్ని అందులో సమాహితం చేయటం జరిగింది. అందుకే మిల్లెట్స్ ప్రోడక్ట్స్ మీకు చాలా చోట్ల అన్ని ప్రదేశాల్లో దొరకడం అనేది జరిగింది. దీని మూలన ఏమిటి అంటే మనం మర్చిపోయిన రుచుల్ని, మనం మర్చిపోయిన చిరుధాన్యాల్ని మనకి మళ్ళా మనం తినే ఉత్పత్తుల్లోకి తీసుకురావటం, మనం తినే ఆహారంలోకి వాటిని తీసుకొచ్చి మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి చేసే ప్రయత్నం అన్నమాట. అది లాస్ట్ ఇయర్ జరిగింది కాబట్టి దానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పెషల్ ఫండింగ్ ఉంది, అంతా జరిగింది, అయిపోయింది. ఆ ఫండింగ్ సపోర్ట్ అనేది జీవితాంతం దొరకదు కదా. ఒక పుష్ ఇచ్చారు, ఒక ఫిలిప్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు మనం కంటిన్యూ చేయాలి. అలా కంటిన్యూ చేయడానికి ఇలా millet.news ఈ వెబ్సైట్ కానీ ఇంకా మిల్లెట్స్ గురించి, చిరుధాన్యాల గురించి చెప్పే సైట్స్ కానీ, పేపర్స్ కానీ, రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ, పుస్తకాలు కానీ, వీడియోస్ కానీ, మీడియా కానీ ఇవన్నీ ముందుకు వస్తేనే ఇవి అందులో మన మధ్యలో ఉండటం అనేది జరుగుతుంది. దేనికి ఈ millets.news కానీ ఇటువంటి ప్రసార మీడియా తరఫున చేయడం అంటే మన మెమరీ అనేది చాలా షార్ట్ టర్మ్ మెమరీ. మనకు అవసరం లేకపోతే వాటి మర్చిపోతాం. ఇప్పుడు మనకి
ఇంట్లో మనం ఏం తినాలనుకున్నా, మీరందరూ ఏం తినాలనుకున్నా, మీ ఇంట్లో మీ మిస్సెస్ చేసి పెట్టింది, లేకపోతే మీ అమ్మ చేసిందో, మీ చెల్లి చేసిందో, వాళ్ళు చేసి పెట్టేది కదా మీరు తినేది. వాళ్ళ దాకా వెళ్ళాలి కదా ఈ విషయాలన్నీ. మీరు నలుగురిలో తిరుగుతున్నారు, మీకు తెలిసింది. వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీరు చెప్తేనే తెలుస్తుంది. ఒకవేళ మీరు చెప్పినా కూడా అవి చేయటం కష్టంగా ఉంది, మాకు టైం సరిపోవట్లేదని చెప్పి పక్కన తీసి పెడితే మీరే చేస్తారు కదా. మనకి వీధిలో తెలిసిన విషయాలు, మార్కెట్లో తెలిసిన విషయాలు మన ఇంట్లో రావాలి అంటే మన ఇంట్లో ఉన్న మనుషులకి తెలియాలి. అవి తెలిసే విధంగా చేయటానికి వాళ్ళు రోజు ఆఫీషియల్ సైట్స్ అవన్నీ చూడరు కదా. మీలాంటి వాళ్ళు ఇంట్లో చెప్పి చర్చించుకొని వాళ్ళకి చూపించాల్సి ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా బయట ఉన్న విషయాలు, సైన్స్కి సంబంధించిన విషయాలు మన ఇంటి దాకా తీసుకెళ్ళడానికి ఒక మీడియం కావాలి. ఆ మీడియమే ఈ ప్రచార ప్రసారం. సో millets.news వీళ్ళు కూడా, వీళ్ళ ఉద్దేశం కూడా మంచిగా ఉండటం వలన వారు చెప్పిన వెంటనే నేను కూడా అంగీకరించడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ దీంట్లో మేము అన్ని రకాల పరిశోధనలు చేస్తాం. కొత్త కొత్త చిరుధాన్యాల వంగడాలని తయారు చేస్తాము, కొత్త కొత్త ప్రొడక్షన్ టెక్నాలజీని తయారు చేస్తాం, ప్రొటెక్షన్ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తాం. ఇంతే కాకుండా ప్రాసెసింగ్ అవి చేస్తాం, వాల్యూ ఎడిషన్ చేస్తాం. ఇవన్నీ చేస్తున్నాము. అందరికీ మేము ట్రైనింగ్లు ఇస్తున్నాము. మా పబ్లికేషన్స్ ద్వారా కానీ, మా పుస్తకాల ద్వారా కానీ, మా వెబ్సైట్ ద్వారా కానీ, అన్ని రకాలుగా నేను చెప్తున్నాను. కానీ మా రీచ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది మాకు కూడా. తర్వాత అందరిలోకి తీసుకెళ్ళాలంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, మీడియా రావాలి. మీడియా మీరు కూడా మీకు నచ్చితే రాస్తారు, లేకపోతే లేదు. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ స్వీట్ విల్. బోల్డ్ కారణాలు ఉంటాయి మీకు కూడా. సో మేము ఫోర్స్ చేయలేదు, కానీ ఇటువంటిది ఒక కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఉంటే జనం మధ్యలోకి వీటి ఇంపార్టెన్స్ తెలుసుకొని అందరూ వీటిని ఉపయోగించడం మొదలైతే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మన ప్రతి ఇంట్లోనూ ఒక డయాబెటిక్ పేషెంటో, ఒక బీపీ పేషెంటో, ఒక హార్ట్ పేషెంటో, లేకపోతే ఒక ఆర్థరైటిస్, ఇంకేంటో చాలా ఉన్నాయి, థైరాయిడ్. ఎవరినన్నా ఏ ఒక్క ఇల్లన్నా చూడండి, ఆ ఇంటిలో ఒక్క పేషెంట్ అన్న దొరకకపోతే ఆలోచించాల్సిన విషయం. అంటే మన ఆరోగ్యం అనేది అంతలా పాడైంది. ఎందుకంటే మనం తినే తిండిలోనే ఉంటుంది మన ఆరోగ్యం. లేచిన మొదలు పడుకునే వరకు బియ్యం, రోటీ, నార్త్లో అయితే గోధుమ, అవే కదా. వాటిలోనే జంతికలు చేస్తారు, వాటితో ఉప్మాలు చేస్తారు, వాటితో దోశలు వేస్తారు, ఇడ్లీ చేస్తారు, మళ్ళీ రాత్రి పుల్కాలు అంటారు, అవి అంటారు. ఇవే కదా మనం తింటున్నాం. వాటిలో పోషక తత్వాలు ఎక్కడున్నాయి? పోషక తత్వాలు మనం కావాలంటే రకరకాల పదార్థాలు తినాలి. నాన్ వెజ్ తినమని నేను చెప్పట్లేదు, మనకి అందుబాటులో ఉన్న వెజిటేరియన్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి సజ్జలు, వీటిలో ఇనుము, జింక్ చాలా ఎక్కువ. అంతేకాకుండా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మీరు అంటారు కదా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఏవైతే మన గుండెకి మంచిదో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ సజ్జల్లో ఎక్కువ ఉంది. జొన్నలు, వాటిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే రాగులు, కాల్షియం ఎక్కువ ఉంటుంది. వరిగలు, వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కొర్రలు, వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. చక్కగా డయాబెటిక్ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి చాలా మంచి ఫుడ్ ఇవన్నీ. అలాగే మిగతా ఊదలు, సామలు, వరికలు, అండుకొర్రలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ రకరకాల మిల్లెట్స్ని రోజుకో మిల్లెట్ చెప్పిన తిన్నా కూడా హ్యాపీగా తినొచ్చు. మేమేమి మిమ్మల్ని బియ్యం మానేయండి, వరి మానేయండి, గోధుమ మానేయండి అని మేము చెప్పాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మన హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం ఏంటంటే ఒక సగటు వ్యక్తికి రోజుకి 270 గ్రాములు పిండి పదార్థాలు కావాలంటే అందులో 1/3 అంటే 90 గ్రాములు మిల్లెట్స్ తీసుకోండి అన్నారు. అంతేగాని మీరు అన్నం మానేయండి, రోటీ మానేయండి పొరపాటున కూడా చెప్పట్లేదు. మీరు తినే తిండి పదార్థాన్ని కొంచెం వేరేగా మిగతా కూడా ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు మనకేంటంటే ఈజీగా త్వరగా చేసి వాటిని తిని అలవాటై మిగతా టైం అంతా చూసుకొని టీవీ చూసుకోవడానికో ఇంకెక్కడికో వెళ్ళడానికి కిటీ పార్టీకో ఈ ఒక రకంగా మన ఇంట్లో ఆడవాళ్ళు బిజీగా ఉంటున్నారు. అటువంటి దాంట్లో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి
మనం బాగా చేస్తేనే మన ఫ్యామిలీ ఆరోగ్యం బాగుంటుంది అని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సహకరించి తోడ్పడే అవకాశం దీని ద్వారా ఉంది కాబట్టి ఇమీడియట్గా ఎస్ అని చెప్పాము. ఈ ప్రోగ్రామ్ని ఇలా కంటిన్యూ చేస్తూ మిల్లెట్స్ గురించి వాటి వాల్యుయేషన్ గురించి చెప్పడం కానీ, రకరకాల పదార్థాలు తయారు చేయడం గురించి చెప్పడం కానీ, ఇవన్నీ కంటిన్యూస్గా మీడియా ద్వారా జనం మధ్యలోకి పెట్టి ఈ మిల్లెట్స్ అనేవి జనాలు మర్చిపోరు, చిరుధాన్యాన్ని మర్చిపోరు. మన పాత పద్ధతుల్లో చూసుకుంటే ఇవన్నీ మన పేరెంట్స్ కానీ వాళ్ళ అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వీళ్ళందరూ తినవాళ్ళే. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ఎనర్జీ లెవెల్స్ చూడండి, వాళ్ళ హాయిగా రాళ్ళలా గట్టిగా పిండాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చూడండి ఏమన్నంటే కొంచెం వచ్చినా పడిపోతాం. ఎందుకంటే మనం తినే ఆహారం అలా ఉంది. మన ఆహారాన్ని మనం శుభ్రంగా మంచిగా రుచికరంగా పౌష్టికంగా తింటే మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. సో ఇటువంటి సదుద్దేశంతో చేస్తున్నారని, మీ ప్రయత్నాలు చక్కగా కొనసాగాలని, మిల్లెట్ డాక్టర్స్ చక్కగా ఫ్లరిష్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఏంటంటే ప్రజలందరికీ కూడా, అంటే అడుగు స్థాయిలో ఉన్న ప్రజల దగ్గర నుండి పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరడం ద్వారా సో డెఫినెట్గా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి హెల్దీ ఇండియాని మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొక మైక్, సో మిమ్మల్ని పర్మిషన్ ఇస్తే నేను మిమ్మల్ని అడుగుతానండి ఒక చిన్న మినీ ఇంటర్వ్యూ లాగా. సో కొంత అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయండి ఓవరాల్గా మిల్లెట్స్కి సంబంధించి జనాలకి స్పెసిఫిక్ రీజన్స్ వల్ల, అంటే ఎంత అవేర్నెస్ ఇప్పుడు మీరు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా సో అన్ఫార్చునేట్లీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేడం, మిల్లెట్స్ అంటే పూర్తిగా కంటిన్యూస్గా వాడడం వల్ల హెల్త్ అంటే వేడి చేయడం కానీ, తర్వాత జస్ట్ వేరే అదర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదంటే పడకపోవడం కానీ, సో ఇలాగ కొంతమంది దగ్గర మనం వినడం జరుగుతుందండి. వెయిట్ చేస్తుంది, తర్వాత ఎక్కువగా తినకూడదు, అది దానివల్ల అంటే ఒక నెగిటివ్ అనేది కొంతమంది దగ్గర విన్నానండి. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే అది కరెక్టేనంటారా, ఏమన్నా దానికి మీరు మీ దగ్గర ఉన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తారా ప్లీజ్? ఏదైనా అతిగా చేస్తే ఏదైనా విపరీతంగా వెళ్తుంది. అతిగా చేయమని నేను చెప్పలేదు, మీకు ఇందాకే చెప్పాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పిన ప్రకారం మనం తినే ఆహారంలో 1/3 మిల్లెట్స్ ఇంక్లూడ్ చేయండి. నేను కానీ మా ఇన్స్టిట్యూట్ కానీ నేను ఎప్పుడూ మిగతా మానేసి మిల్లెట్సే తినండి అని మేము ఎప్పుడు చెప్పాం. అది మీరు గమనించే ఉంటారు, మా ఇంటర్వ్యూలు కానీ అవన్నీ చూసే ఉంటారు కదా. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మన ఇండియాలో న్యూట్రిషన్ గురించి మాట్లాడగలిగిన సంస్థ. వాళ్ళు చెప్పిన రికమెండేషన్ మేము రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళు చెప్పిన మాట మేము చెప్తున్నాం. ఏదైనా మనం విపరీతంగా చేస్తే అది మనకి చెడు అవుతుంది. మీరు చెప్పిన పాయింట్కి కొంతమందికి చూడండి, మీ శరీర తత్వం వేరు, నా శరీర తత్వం వేరు, వాళ్ళ శరీర తత్వం వేరు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. కొంతమందికి బాగానే ఉంటారు, లోపల అంతా ఎముకల్లో కాల్షియం పోయి వాళ్ళు కుంగిపోతుంటారు. అదే ఇంట్లో ఇంకోటి ఉంటారు, కానీ వాళ్ళ శరీర తత్వం వేరేగా ఉంటుంది. మీ ఇంట్లోనే కానీ మా ఇంట్లో కానీ ఎవరినైనా అమ్మ నాన్నకి షుగర్ ఉండొచ్చు, పిల్లలకు ఉండకపోవచ్చు. ఒక్కొక్క శరీర తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీకు ప్రాబ్లం వచ్చిందని పక్కనోడికి రావాలని లేదు, అలానే పక్కనోడికి నయమైందని మీకు కూడా అలానే అవ్వాలని అది కూడా లేదు. కానీ అందుకే లిమిటెడ్ అమౌంట్లోనే తీసుకొని దాని బెనిఫిట్స్ని తీసుకోండి అని చెప్తున్నాం. టోటల్గా మీరు అన్నం మానేసి మిల్లెట్సే తినమని మేము ఎక్కడ చెప్తాము. నెంబర్ 2, ఇప్పుడు అందరూ మిల్లెట్స్ మీదే పడ్డారనుకోండి, అంత మిల్లెట్స్ అక్కడ లేవు. ఇప్పుడు మిల్లెట్స్ మీద ఇంపార్టెన్స్ పెరిగిందని చెప్పేసి మిల్లెట్స్ ప్రోడక్ట్స్, వాటి ఉత్పత్తులు రకరకాలు వస్తున్నాయి కదా, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్. వాటి ప్రైస్ చూసారా ఎంత ఎక్కువ ఉంది? నార్మల్ మ్యాన్, సగటు మనిషి వాటిని అఫోర్డ్ చేయగలరా? మనం అందరికీ బెనిఫిట్ చేయాలంటే వాటి ధరను కూడా అందరికీ అందుబాటులో ఉండేది తేవాలి. అంటే ఉత్పత్తి కూడా మనం పెంచాలి అంటే ఫార్మర్ కూడా డబ్బులు ఇవ్వాలి. రైతుకి డబ్బులు వస్తే కానీ రైతు పండించదు. ఇప్పుడు పండించే రైతు అయితే పండిస్తున్నారు, ఇంకా కొంచెం ఎక్కువ భూమి మిల్లెట్స్ కోసం తీసుకొని రావాలంటే వాళ్ళకి అందరు డబ్బులు కనిపించాలి. డబ్బులు కనిపించాలంటే బిజినెస్ పెరగాలి.
బిజినెస్ పెరగాలంటే అవేర్నెస్ పెరగాలి, మీరు అంటూ ముందుకు రావాలి, అందరికీ సందేశం పంపించాలి మిల్లెట్స్ మంచివే. నేనేం తప్పు చెప్పట్లేదు, మిల్లెట్స్ మంచివే, కానీ ఆ విషయం అందరికీ తెలియాలి. ఇవన్నీ ఒక సర్కిల్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చారు, కానీ దాని నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారా అన్నది ఇప్పుడు మార్కెట్ యార్డ్లోనే వాటికి వెళ్తారు అనుకోండి, మండీస్, అక్కడ ఎంతమంది రైతు దగ్గర మద్దతు ధరలో కొనుక్కుంటున్నారండి? తీసుకోవట్లేదు. రైతు దగ్గర నుంచి మద్దతు ధరలో కొని తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కనుక పెడితే మిల్లెట్స్ అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఒరిస్సా గవర్నమెంట్ ఉంది, వాళ్ళు రాగులకి మద్దతు ధర దీంతో తీసుకుంటున్నారు, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా ఇస్తున్నారు. దాని ద్వారా ఏంటి, పేదలందరికీ ఈ మిల్లెట్స్ రాగులు చేరుతున్నాయి. సో మనం న్యూట్రిషనల్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలంటే వాళ్ళు తినడానికి ఇవ్వాలి కదా, అప్పుడే కదా అందరికీ చేరేది. చాలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని మనం సెట్ చేయాలి. అవన్నీ ఒక రోజులో అవ్వవు, ఇట్ టేక్స్ టైం. మీ దాంట్లో వాళ్ళు ముందుకొస్తే ఇన్ఫర్మేషన్ నలుగురికి తెలిస్తే డిమాండ్ పెరుగుతుంది, నెమ్మదిగా ప్రాసెస్లో వస్తాయి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ద్వారా అందరికీ మిల్లెట్స్ గురించి చెప్పడం జరిగింది. దాన్ని ఆచరించడం అనేది మీ చేతుల్లో ఉంది. ఇదొకటి మంచిది అని చెప్పాను, ఆ మంచిది తీసుకోవాలంటే మీకు ముందు ఆలోచన రావాలి కదా, అవును అదో మంచిది ఉందంటే మనం తినాలి, మనం తెచ్చుకోవాలని, అది మార్కెట్లో ఉండాలి, దాని గురించి తెలియాలి. సో అంత ఇదొక పెద్ద ప్రాసెస్, ఆ ప్రాసెస్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు చేస్తున్నట్టు అందులో. తర్వాత మేడం సప్లై అండ్ డిమాండ్ అండి, అంటే యాక్చువల్గా మీరు అన్నారు అందరూ తినాలంటే దొరకదని చెప్పేసి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే నేను కొన్ని అంటే మీరు మాట్లాడుతున్న వీడియోల్లో యూట్యూబ్లో చూస్తే కొంతమంది కింద ఒక కామెంట్ పెట్టడం జరిగింది, నేను పండించాను కాకపోతే నాకు అమ్మడానికి అవకాశం లేదు, నా దగ్గర స్టాక్ నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందండి, అంటే సప్లై డిమాండ్ అంటే ఇప్పుడు ఉన్న ఉత్పత్తిదారులు అందరూ కూడా సేల్ చేసుకోగలుగుతున్నారా, లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఇంకా నిల్వ ఉంటుందా? ఇప్పుడు మాలాంటి వాళ్ళు లేదంటే కొత్తగా ఒక ఎంటర్ప్రెన్యూర్ మేము ఇది పెట్టినప్పుడు చాలామంది రేపు పొద్దున్న వస్తారు, వచ్చి మేము మిల్లెట్ సంబంధించి ఏమైనా ప్రొడక్షన్ పెట్టాలి అని అనుకున్నప్పుడు సో మేము ఒక సలహా ఇచ్చే పరిస్థితిలో మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉండలేము. కాబట్టి ఇప్పుడు మీ ద్వారా నేను అడుగుతున్నాను, అంటే వాళ్ళు ఒకవేళ ఉత్పత్తి స్టార్ట్ చేసిన అంటే ఒక వ్యవసాయ పరంగా కానీ స్టార్ట్ చేసినా సరే దాన్ని వాళ్ళు మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ కొనాలి, రేట్స్ తర్వాత రైతుకు గిట్టుబాటు ధర వస్తే రైతు కూడా డెవలప్ అవుతాడని చెప్పినప్పటికీ కూడా అంటే ప్రజెంట్ సిచ్యువేషను మార్కెట్లో నిల్వలు ఉన్నాయా దానికి సంబంధించి? మీరు అడిగిన క్వశ్చన్ అండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది. నా పక్కన మీరు గుంటూరు నుంచి వచ్చారు కదా, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి మీరండి వచ్చింది. ఓకే, ఇప్పుడు గుంటూరు విజయవాడ కంటే కొంచెం చిన్నది, హైదరాబాద్ కంటే చిన్న ప్లేస్ గురించి మాట్లాడదాం. ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయండి గుంటూరులో? చాలా ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఉందా ఓ రైస్ మిల్ ఉందా? మరి ప్రతి గ్రామానికి ఒక మిల్క్ మిల్ ఉందా? లేదు కదా, మండలానికి కూడా లేదు. అంటే ఇప్పుడు రైతు పండిస్తున్నట్టుంది, వాటిని ప్రాసెస్ చేయాలి కదా. ఇప్పుడు ఎలాగైతే ధాన్యం వాటి నుంచి పైన ఆ పొట్టు తీసిన తర్వాత బియ్యం వస్తాయి, గోధుమలైనా పైనుంచి తీసిన తర్వాత ముక్కలు వస్తాయి. అలాగే మిల్లెట్స్లో కూడా రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు. మిగతా చిరుధాన్యాలన్నీ వాటి పైన పొట్టు ఉంటుంది, ఆ పొట్టు మనం తినలేము. సో ఆ పొట్టు తీయాలి, అసలే చిన్న చిన్న గింజలు, ఆ చిన్న గింజల పైన పొట్టు తీయాలి అంటే స్పెషల్ మిషనరీ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. అంటే ఇప్పుడు మన రైస్కి ఎలా తీస్తున్నామో ధాన్యానికి బియ్యం తీసుకురావాలంటే అలాగే ఒక మిల్ కావాలి. అటువంటి మిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంతమంది దగ్గర ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఇలాంటివన్నీ డెవలప్ చేస్తే అంటే ప్రైమరీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తే ఇప్పుడు రైతు దగ్గర ఉందనుకోండి ఆయన రెడీగా చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనకి ఈ మార్కెట్ ఈ నాముంది ఇవన్నీ ఉన్నాయి కదా, గవర్నమెంట్ పథకాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళు పోస్ట్ చేశారనుకోండి ఎవరు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు. ప్రాసెసింగ్ లేకుండా ఉందనుకోండి రైతు కూడా ఎందుకు అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి అనే ప్రశ్న వస్తుంది. అలాగే ఇప్పుడు రైస్ మిల్ ఉంది, ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ రైస్ మిల్ ద్వారా ఇంకోటి ద్వారా కొనుక్కునే వాళ్ళు వస్తారు, జరుగుతాయి.
మరి ఈ మిల్లెట్స్ అలాగా మన నెట్వర్క్స్ అనేవి డెవలప్ చేయాలి. ఈ నెట్వర్క్స్ అనేవి ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రైస్, గోధుమలు, బియ్యం, గోధుమలు, మొక్కజొన్న ఇట్లా ఉన్నాయి. ఈ చిరుధాన్యాలకి మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. కొన్ని చోట్ల ఎవరికైతే ఫార్మర్స్ వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయో, బిజినెస్ వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు డైరెక్ట్గా. ఇలా కాంటాక్ట్స్ లేని, నెట్వర్క్ లేని రైతులు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళని కనుక మనం అందరిని తీసుకుని ముందుకెళ్తే మీరు చెప్పిన సప్లై డిమాండ్ అనేది మనం అడ్రస్ చేయాలి. తర్వాత మేడం ఇంకొకటి అంటే మన గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే మిల్లెట్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్. సో అది కాకుండా ఇంకా మిల్లెట్స్కి సంబంధించి వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ద్వారా మిల్లెట్స్ మీద రీసెర్చ్ చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్, దీనిని రీసెంట్గా గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ అని కూడా స్టేటస్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ ద్వారా వేరే మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు పండించి వాటిలో కొత్త వంగడాలను డెవలప్ చేయడానికి, ఒక్కొక్క రీజన్కి సరిపడా టెక్నాలజీని డెవలప్ చేయడానికి మాకు ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని ఉంటాయి. అందులో సర్జరీ చేయడానికి ఒక 12 సెంటర్లను ఐడెంటిఫై చేశాం. జొన్నల మీద ఐడెంటిఫై చేయడానికి ఒక 18 సెంటర్లు, మిగతా మైనర్ మిల్లెట్స్, స్మాల్ మిల్లెట్స్ అంటాం, వాటి మీద చేయడానికి ఒక 15 సెంటర్లు ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సెంటర్లో మన స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మన హైదరాబాద్లో పీజీటీఎస్సీలు ఉంది, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అలాగే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. తమిళనాడుకి వెళ్తే తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అలా ప్రతి రాష్ట్రంలోనూ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. మా ఈ సెంటర్ ఇప్పుడు నేను చెప్పాను కదా 12, 18, 13, 15 అని, మా ఈ సెంటర్లో ఒక్కొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఉన్నాయి. సో మా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయి ఉన్న, నెట్వర్క్లో ఇంక్లూడ్ అయి ఉన్న సెంటర్స్ వాళ్ళు అక్కడక్కడ ప్లేసులకి వాళ్ళు ఉన్న లొకేషన్స్కి అనుగుణంగా ఏ మిల్లెట్స్ ఉంటాయో వాటి మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అక్కడ రైతులకి అనుగుణంగా ఉపయోగపడే పద్ధతులను డెవలప్ చేస్తారు. సో మేము ఇక్కడ మెయిన్ హెడ్ స్టేషన్ ఉన్న మా ద్వారా మిగతా పలు ప్రదేశాల్లో మా ఏఐసిఆర్పి సెంటర్స్ ద్వారా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అలాగే వాల్యూ ఎడిషన్ అనేది చేయడానికి ఇక్కడ మా హైదరాబాద్లో మా ఇన్స్టిట్యూట్లో న్యూట్రీ హబ్ ఉంది కదా, అక్కడ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అన్నీ డెవలప్ చేసింది. అంతేకాకుండా అక్కడ మిల్లెట్స్ని ఎలా వాడాలి, మిల్లెట్స్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఏ మిషనరీ వాడాలి అవన్నీ నేర్పించడానికి మా దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అలాగే కుకింగ్ విత్ మిల్లెట్స్ అని ప్రతి నెల ఒక షో చేస్తారు. అందులో ఆన్ పేమెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత స్టార్టప్ ఇగ్నిషన్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఎవరైతే మిల్లెట్స్లో ఎంటర్ప్రైజ్ లాగా తీసుకొని స్టార్టప్స్ పెట్టుకొని మార్కెట్లో బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాకుండా ఈ స్టార్టప్ ఇగ్నిషన్ ప్రోగ్రాంలో ఇంకా మంచి ఆలోచనలతో ఉండి బాగా మేము మిల్లెట్స్లోకి వెళ్ళి అంతా ఎస్టాబ్లిష్ చేయాలనుకునే వాళ్ళకి ఇయర్ లాంగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అందులో అన్ని మిల్లెట్స్ గురించి చెప్తారు. వాటి ప్రొడక్షన్ నుంచి ఏ మిల్లెట్ని ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది, ఏ మిషనరీ యూజ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈయన ఉన్నారు విజయవాడలో పెట్టాలనుకుంటున్నారు, విజయవాడలో ఏ మిల్లెట్స్ దొరుకుతాయి, ఏ ప్రోడక్ట్ మీద మీరు చేస్తే బాగుంటుంది, మీరు ఏ ప్రోడక్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నారో ఐడియా మీద వర్క్ అవుతుందా లేదా, ఎటువంటి ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారు, దాన్ని ఏ పేరుతో మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారు, దాని ప్యాకింగ్ ఎలా ఉండాలనుకుంటున్నారు, వీటన్నిటికీ కూడా సపోర్ట్ ఇస్తుంది. కాకపోతే ఎవరైతే ఐడియాస్ బాగుంటాయో వాళ్ళకి ఆర్కేవీవై ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని ద్వారా నెక్స్ట్ ఎన్గ్రెయిన్ అని చెప్పి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక ప్రోగ్రాంలో అయితే 5 లక్షలు సపోర్ట్ ఇస్తారు, ఇంకో ప్రోగ్రాంలో 25 లక్షలు సపోర్ట్ ఇస్తారు. కాకపోతే దానికి మంచి ఐడియా రావాలి,
ఎకనామికలీ వైబుల్ ఉంటేనే అది బాగుంటుంది అని చెప్పి అంత ఒక కమిటీ స్క్రీన్ చేసి అది బాగుంటుందంటే అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ గవర్నమెంట్ ఫండ్స్. ఐఏఎంఆర్ ఓన్లీ ట్రైనింగ్, డబ్బులు అనేది ఐఏఎంఆర్ ఇవ్వదు. ఐఏఎంఆర్ ఓన్లీ ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్. ఈ న్యూట్రీ హబ్ మా ఐఎంఆర్లో ఉన్న న్యూట్రీ హబ్ ద్వారా చేస్తే అక్కడ కూడా ఫ్రీగా అనేది ఉండదండి, ఆన్ పేమెంట్ బేసిస్. ఎందుకంటే ఇప్పుడంతా గవర్నమెంట్ సిస్టమ్ మీద అందరికీ తెలిసింది. సో మేము డెవలప్ చేసిన టెక్నాలజీస్ని మీ అందరికీ అందజేయడానికి చేస్తాం. ట్రైనింగ్స్ ఇస్తాము, ఫెసిలిటీస్ చూపిస్తాము. ఈ ప్రాసెసింగ్ మిషనరీ ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటివి వాడాలి, ఎక్కడ కొనాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఈ ట్రైనింగ్లన్నీ ఇస్తాము. అంటే ఇప్పుడు మనకి చాలామంది ప్యాకెట్స్ మీద ఈ మధ్య ఆర్గానిక్ అని పెట్టేసుకుంటున్నారండి. అంటే దానికి నిబద్ధత ఏమైనా ఉంటుందంటే ఆర్గానిక్ అని పెట్టడం, గ్రీన్ సింబల్ పెట్టడము, తర్వాత ఓపెన్గా చెప్తున్నారనమాట. చూస్తే దానికి అక్రిడిటేషన్ ఏమైనా ఉంటుందండి FSSAI కాకుండా? ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పడానికి ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ అవసరమండి. కాకపోతే మనం ఏదైనా జనరల్గా చిరుధాన్యాల గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ధాన్యంలో కానీ, అదే వరిలో కానీ, మొక్కజొన్నలో కానీ వీటన్నిటిలో ఎరువులు వేస్తాం, రసాయన పదార్థాలు వేస్తాం, ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేస్తున్నాం. జనరల్గా రైతు చిరుధాన్యాలు పండించే ప్లేసులు చూస్తే అవంతా డ్రైగా ఉండి ఎక్కువ బలం లేని నేలల్లో పండించడం జరుగుతుంది. కాబట్టి బై డిఫాల్ట్ ఆర్గానిక్ అంటున్నాం, కానీ వాటికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది చెప్పి ఎవరు ఇవ్వలేదు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంచుకొని చేయాలంటే ఇప్పుడు మన మార్కెట్లో అయితే జనం ఓకే కొనేసుకుంటారు, బయట ఎక్స్పోర్ట్కి ఎప్పుడైతే వెళ్తామో ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటే బెటర్. సరే, అది కూడా మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మేడం గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడు ఈ సందర్భంగా ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి ఒక మొమెంటో ద్వారా మేడం గారి చేతుల మీదుగా జస్ట్ చిన్న ఫెలిసిటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను కూడా. మేడం గారు లాంచ్ సో ఇది అంటే మనకి హంగులు, ఆర్భాటాలు, గ్రాఫిక్స్, ఇమేజెస్, ఫోటోలతో ఉన్న వెబ్సైట్ కాదండి, ఒక న్యూస్ రిలేటెడ్ అనమాట. ఇందులో మీరు చూసినట్టయితే ఈ క్వశ్చన్స్ చూడండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మేడం గారు ఏవైతే సమాధానాలు చెప్పారో సో అలాగా ఇంకా మేడం గారు కానీ, ఆమె శిష్యులు కానీ, ఆమె కొలీగ్స్ కానీ చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఆ లిటరేచర్ని తీసుకొని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగిందండి. అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా చూస్తే కీళ్ళ నొప్పుల గురించి, హృదయ వ్యాధుల గురించి, సంతానోత్పత్తి గురించి, రక్తపోటు నియంత్రణ గురించి, తర్వాత మధుమేహము, జనరల్ మిల్లెట్స్. సో ఇలాగ వ్యూ మోర్లోకి వెళ్తే మీకు ఏంటంటే మొత్తం అన్ని క్వశ్చన్లు అంటే వందలాది వేలాది క్వశ్చన్స్. సో అంటే ఇంకా మిల్లెట్స్కి సంబంధించి మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఈవెన్ గూగుల్ చెప్పలేని ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో మనం పొందుపరచడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఇక్కడ చూసినట్టయితే URLలో తెలుగు అని ఉంది, millets.news. మనం ఓపెన్ చేయగానే తెలుగే ఓపెన్ అవుతుంది బై డిఫాల్ట్. బట్ కమింగ్ డేస్లోని సో IAMR ఇటువంటి వారి ప్రోత్సాహంతో సో మనం ఇతర లాంగ్వేజెస్లో కూడా, అన్ని లాంగ్వేజెస్లో కూడా మార్చడం ద్వారా సో దీన్ని జస్ట్ డౌన్ ద లైన్ అంటే చివరి అంటే మండలాల్లో ఉన్న విలేజ్లో ఉన్న పీపుల్ కూడా రీచ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే వెబ్సైట్ వాళ్ళు చూస్తారా అని కాదండి, అంటే దీంట్లో సోషల్ మీడియా ఉంటుంది. ఇదే వెబ్సైట్లోని మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ చూస్తున్నారండి. ఈ ఫేస్బుక్ అనేది ఇది మనకి స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరో లేరు పల్లెటూరులో కూడా. ఆల్మోస్ట్ 80%, 70% వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ ద్వారా, తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళి సో తర్వాత మనం దీన్నే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి, అంటే ఎన్నో ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సొసైటీలోని ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి ఎన్నో ఉన్నప్పటికీ వాళ్ళు ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు.
అంటే ఇప్పుడు వేరే ఆయుర్వేద బెల్లం గురించి మాట్లాడతారు, లేదంటే ఇంకో దాని గురించి మాట్లాడతారు. సో బెల్లం గురించి మాట్లాడతారు, లేదంటే ఇంకా నాన్ వెజిటేరియన్లో ఏది మంచిదని మాట్లాడతారు. కానీ డెడికేటెడ్ టు మిల్లెట్స్ అనేది చాలా తక్కువ, అంటే ఉన్న ఆర్గనైజేషన్. ఇప్పుడు ఐఐఎంఆర్ ఉంది, అది ఓవరాల్గా గవర్నమెంట్ రిలేటెడ్ హయ్యర్ అఫీషియల్తో ఏర్పాటు చేయబడింది. సో ఈ ప్రైవేట్ రంగంలోని ఓన్లీ మిల్లెట్స్, అంటే మనం మిల్లెట్స్ తప్పితే ఇంకేం మాట్లాడడం అన్నమాట, అంటే డెడికేటెడ్ టు మిల్లెట్స్ అనమాట. సో ఆ రకంగా దీంట్లో మనం జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం కూడా జరిగింది, అండ్ బ్లాగులు కూడా ఎప్పటికప్పుడు మనం పోస్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తామండి. ఇది కాకుండా రాబోయే రోజుల్లో మనం చేయబోయేది ఏంటంటే అతి ముఖ్యమైన విషయము, సో పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకురావడానికి మిల్లెట్స్ వాడిన వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని, వాళ్ళ వీడియోస్ తీసుకొని, సో వాళ్ళ ప్లస్లు ఎక్కువగా మనం ఫోకస్ చేసి ఆ వీడియోని వైరల్ చేయడానికి మనకి లోకల్గా ఉన్న చిన్న చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, సినిమాల్లో ఉన్న వాళ్ళు కానీ, తర్వాత టీవీ సీరియల్స్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ చేత కూడా మాట్లాడిపించి, సో ఎంత వీలైతే అంతా మనం పబ్లిక్లో రీచ్ అయ్యేటట్టు చేద్దామని చెప్పేసి మేము చాలా గట్టిగా, నేను కానీ మా టీం కానీ సంకల్పం చేసుకుని ఉన్నామండి. ఇక్కడ న్యూస్ అన్నాం కాబట్టి ఇక్కడ లేటెస్ట్ మిల్లెట్ న్యూస్ అనేది ఈరోజే స్టార్ట్ చేయడం కాబట్టి మీకు ఇందులో కనిపించలేదండి. మీరు ఇది ఓపెన్ చేస్తే జస్ట్ ఇది క్లిక్ చేస్తారంటే ఈరోజు ఏమీ మనం పెట్టలేదు, ఈరోజే స్టార్ట్ చేశాం కాబట్టి మీరు లేటెస్ట్ మిల్లెట్ న్యూస్లోని, అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు నిన్న ఒక కార్యక్రమం ముగిసింది మార్చి 29 ఇప్పుడు, సో అలాగే రేపు ఒక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అది పేపర్లో ఎక్కడో మూల ఉంటుంది, కొంతమంది అది ఫోకస్లోకి రాదు. బట్ మిల్లెట్స్ గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వస్తే ఆ లేటెస్ట్ న్యూస్ అక్కడ ఉంటుందన్నమాట. అంటే ఎవ్రీ డే ఖచ్చితంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మిల్లెట్స్కి సంబంధించింది ఏది ఉందో, అది ఇండియాలోదా, హైదరాబాద్లోదా, అనకాపల్లిలోదా, అమెరికాలోదా, ఎక్కడదైనా సరే మిల్లెట్స్కి సంబంధించి ఎవరు ఇంపార్టెంట్ విషయాన్ని ముందుకు తీసుకొచ్చినా సరే అది 100% ఇందులోకి వచ్చేటట్టు మాకున్న రిసోర్సెస్ ద్వారా మేము చేద్దామని చెప్పి గట్టిగా అనుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో నేను డాక్టర్ మోనికా శ్రావంతి, న్యాచురోపతి డాక్టర్. సో యాక్చువల్లీ నేను డెజర్టేషన్ చేశాను నా ఫైనల్ ఇయర్లో, మిల్లెట్స్ బేస్డ్ ఆన్ డయాబెటిక్ గార్డెన్స్ అని చెప్పేసి. అప్పటిదాకా మిల్లెట్స్ అంటే ఏంటో అంత ఐడియా లేదన్నమాట. అంటే జనరల్గా మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి మిల్లెట్స్ గురించి ఏదో పేర్లు వినడమే తప్ప వీ నెవర్ ఎయిట్ దట్ థింగ్స్ అనమాట. లైక్ రాగులు, జొన్నలు అంటే జనరల్గా వింటాం కానీ మరి సజ్జలు, సామలు, అరికెలు అవి చాలా వరకు ఎక్కువగా తెలియదు. సో వెన్ ఐ హ్యావ్ డన్ దట్ రీసెర్చ్, ఆ రీసెర్చ్ చేసినప్పుడు ఐ గోట్ టు నో దట్ డయాబెటిక్ అడల్ట్స్లో పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ ఐడియా ఉంది కదా, లైక్ బిఫోర్ షుగర్, ఆఫ్టర్ ఫుడ్ షుగర్ లెవెల్స్ అని చెప్పేసి. సో అవి ఏంటంటే ఆ లెవెల్స్ అనేవి తగ్గాయి అనమాట. ద పీపుల్ హూ ఎయిట్ దట్, అంటే కంటిన్యూస్గా ఓన్లీ మిల్లెట్స్ బేస్డ్ కాకుండా మేడం చెప్పినట్టు లిమిట్ చేసుకొని, అంటే ఇప్పుడు 3 పూటల్లో అట్లీస్ట్ ఒక పూట అయినా మనం మిల్లెట్స్ తీసుకోవాలన్నమాట. అది మిల్లెట్స్ అంటే ఆల్వేస్ ఏదో ఫ్రై లాగానో అలా కాకుండా బాయిల్ చేసి ఉప్మా లాగానో, లేదా జొన్నలు అంటే మనం రొట్టెలు అలాంటివి తింటాం. సో ఆ రకంగా తిన్నప్పుడు అవర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది తగ్గుతాయి అన్నట్లు, దట్ ఈస్ వాట్ మై రీసెర్చ్ సేస్. So that's how I want to, so that is why I am here with Srinivas sir. Thank you sir for the opportunity. Thank you ma'am. Everyone, the sector is built by me, pretty diagram with Srinivas. ఈ మిల్లెట్స్ అనేది ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ అయినా సరే ఈ జనానికి అవేర్నెస్ లేక అవి తీసుకోవట్లేదు. మన ఈ రైసు, ఈ గోధుమలు వీటన్నిటికన్నా కూడా మిల్లెట్స్ ఫుడ్ అనేది మనిషికి హెల్త్ పరంగా చాలా మంచిది. ఈ ప్రాసెస్లో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో ముగిస్తున్నాను. నేను కూడా ఇండియాలో ఒక భాగంగా కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మిల్లెట్స్ దాని వరకు నేను కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించాను, ఆరోగ్యపరంగా బాగుంటుందని. ఈ అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. వేదికను అందించినటువంటి సచివతి గారికి మరియు తోటి మిత్రులందరికీ, ఎంబీఎఫ్ అండ్ బీపీ సోదరులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ ప్రపంచంలో స్పీడ్ యుగం ఏ విధంగా అయిపోయిందంటే, మన నిత్య జీవన విధానాన్ని కుంటుపరిచేలా మన యొక్క రోజు దినచర్యలో
తీసుకున్నటువంటి పదార్థాలు మన జీవితాన్ని, మన కుటుంబాలని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. వీటికి మరలా తిరిగి పాత పద్ధతిలో ఈ మిల్లెట్స్ యూసేజ్ వాడకం ద్వారా బీపీలు, షుగర్లు, ఆరోగ్యరీత్యా కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా ప్రపంచం అంతా ఐటీ రంగం వైపు పరిగెత్తుతూ ఉంది. దాంతో ఈరోజు మన వంటింట్లో వంట వండే పరిస్థితి లేదు. అంతా బిర్యానీ వైపు మన యొక్క యూత్ అంతా పరిగెత్తుతూ ఉంది. దాంతోపాటు దానికి డబల్ వేగంగా, త్రిబుల్ వేగంగా మన వెంట రోగాలు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ మన పాత పద్ధతిలో, ప్రకృతి పద్ధతిలో ఇవన్నీ వాడుకుంటూ ఈ మిల్లెట్స్ కూడా వాడుకుంటూ మన యొక్క బీపీ షుగర్ని, అదేవిధంగా మన ఆరోగ్యాన్ని ముందు పాతకాలంలో అయితే మన తాత ముత్తాతలు 100-120 సంవత్సరాలు జీవనం సాధించేవాడు. కానీ ప్రస్తుతకి ఈ స్పీడ్ యుగంలో 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల తర్వాత బీపీలు, షుగర్లు వచ్చేసి మన యొక్క జీవన విధానాన్ని పూర్తిగా కుంటుపరిచే విధంగా తయారైపోయింది యొక్క మన జీవితం. కాబట్టి మళ్ళీ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఇలాంటి మిల్లెట్స్, నిత్యావసర మిల్లెట్స్ వాడుకుంటూ మళ్ళీ తిరిగి మనం ఆరోగ్యకరంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచాన్ని కూడా మొత్తాన్ని మార్చలేం కానీ సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కల ఉండేటువంటి మన కొలీగ్స్ అయితేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి, మన బంధువులు అయితేనేమి కూర్చొని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ, దాంట్లో చిన్న బిజినెస్ భాగంగా మనకు కూడా శ్రీనివాసరావు గారు మన లాభాలు చూపిస్తున్నారు. కాబట్టి అందరూ కలిసి ఈ మిల్లెట్ని వాడకం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి, సత్యవతి గారికి నమస్కారం. So millets concept start చేసినప్పుడు సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ బికాస్ మా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మిల్లెట్స్లో రీసెర్చ్ చాలా తక్కువ చేస్తారన్నమాట. సో వెన్ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ రీసెర్చ్ ఇన్ మిల్లెట్స్, సో మేడం చెప్పినట్టు మేడం వాళ్ళ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మేము వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి సో అవేర్నెస్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము. సో నేను కూడా ఈ మిల్లెట్స్లో కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి నేను నా